దేవునికి మహిమ కలుగును. ప్రార్థన చేసుకుంటుంది. మహాపరిశుద్ధుడు పరలోకమైన యేసయ్య, కృపా సత్య సంపూర్ణ మా దేవానికి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రభు, ఈ రాత్రి వేళ సమయంలో మరొకసారి మనందరినీ స్థలంలో సమకూర్చి ఈ నామాన్ని హెచ్చించుకున్నందుకు, మహిమపరచుకున్నందుకు మరొకసారి కృతజ్ఞాసులు చెల్లించుకుంటూ తన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, అనేకమైనటువంటి మాటల ద్వారా అందరూ బలపరిచారు అన్నబడి శృతిస్తూ మా ముందున సభ్యుని ఆత్మ సహాయంతో మీరే మమ్మల్ని బలపరిచి, మీరు ఆకర్షింపరిచి ఈ నామాన్ని ఘనపరచుకోమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషం. మొదటిగా ప్రభు అయిన యేసయ్య నామానికి మహిమ చెల్లించుకుంటూ, అలాగే ఇక్కడ మరి నన్ను ఆహ్వానించి ప్రేమతో ఈ యొక్క అవకాశం కలిగేసినటువంటి ప్రేమైనటువంటి తమ్ముడు పాస్టర్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రియులు పెద్దలు ఉన్నారు ఇక్కడ, వారు కూడా పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, కూడిచినటువంటి సంఘం మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న ఆ కుటుంబానికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోయింది దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అండి. ఈ యొక్క డిసెంబర్ నెలంతా కూడా దేవుని ప్రజలకి గొప్ప సంతోషాన్ని ఇచ్చే నెలని చెప్పుకోవచ్చు. కానీ ఈ నెలలో మన దేవుని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. మనం ఎలాగ ఉండాలి? మనం కూడా సంతోషంగా ఉండాలి, మనం కూడా ఉత్సాహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, నాకు పెద్ద చదువు లేదు, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మాటలు ఒక మోటివేషన్గా ఒకవేళ వస్తే కాస్త అర్థం చేసుకోండి. నా పేరు తప్ప 2 పేరు రాయటం రాదు నాకు. కనీసం మా పిల్లల పేరు కూడా రాయటం ఇప్పుడు కూడా నా పేరే రాయగలుగుతాను. అందువల్ల పెద్ద ఏం తెలియదు, కానీ బైబిల్ దేవుని మహాత్మ్యం బట్టి ఒక 8 సార్లు చదవగలిగాను. అది మోకాల మీద చదవగలిగాను. దేవుడు అప్పుడు నాకు ఇచ్చాడు. కనుక మరి ఏదైనా మాట్లాడగలుగుతానంటే అది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం తప్ప మరొకటేమీ లేదు. ఒకటైతే వాస్తవం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏది అవసరమో అది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతాడని ఒక విశ్వాసం నాకు కూడా ఉంది. అటు విధంగా దేవుడు కూడా నడిపిస్తున్నాడు. కానీ సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. పిల్లరా, మరి క్రిస్మస్ సందర్భం కనుక క్రిస్మస్ సందర్భంగానే మాట్లాడుతూ ఉంటాం ప్రతి చోట. ఈరోజు ఉదయం ఒక కూటమి అయిందండి, రాత్రి కూడా ఒక కూటమి ఉంది. కానీ తమ్ముడు పిల్లగా వస్తాం తమ్ముడు అని చెప్పాను. అంతకుముందు ఒకసారి పిలిచాడు, నాకు అవకాశం లేకపోయింది. కానీ సరే ఖచ్చితంగా రావాలనిపించింది, దేవుడే నడిపించాడు. దేవుని స్తోత్రం. తల్లి క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సందర్భ వాక్యమే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడమనే విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని చెప్పండి, ప్రేమ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. రైట్. 91వ కీర్తన 14 వచ్చిన నుంచి కొన్ని మాటలు చదువుకున్నాను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదును. అతడు నామం ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరచుదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుదును. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయుష్ చేత అతను తృప్తిపరచుదును. నా రక్షణ అతనికి చూపించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, ఈ చదవన్న వాక్య భాగంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఎన్ని విషయాలు చెప్పండి? 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే తప్పించుదును, రెండోది ఘనపరచుదును, మూడోది గొప్ప చేసేదును, 4వది దీర్ఘాయుష్యత తృప్తిపరచుదును అనేటువంటి 4 మాటలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ 4 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట చెప్పండి, తప్పించుదును. రెండోది ఘనపరచుదును. మూడోది గొప్ప చేసేదును.
నాలుగోది దీర్ఘాయుష్యత తృప్తిపరచుదును. దేవుని స్తోత్రం. ఈ 4 వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 వాగ్దానాలు ఎవరి పట్ల నెరవేర్చబడతాయి అనేది మనం ఆలోచించినట్లయితే, ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారి పట్ల నెరవేర్చబడతాయి. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరికి దేవుణ్ణి ప్రేమించే మనస్సు ఉందో వారి పట్ల ఈ 4 వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుని తెలుసుకున్నంత మాత్రంలో నెరవేర్చబడవు. దేవుని సందుకు వచ్చినంత మాత్రంలో నెరవేర్చబడవు. బైబిల్ కొనుక్కున్నంత మాత్రంలో నెరవేర్చబడవు. బాప్టిస్టులు తీసుకున్నంత మాత్రంలో నెరవేర్చబడవు. నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకున్నంత మాత్రంలో నెరవేర్చబడవు. నేను ప్రభువుని నమ్ముకుని 10 సంవత్సరాలు గడుస్తుంది అని చెప్పుకుని గొప్పగా చెప్పుకుని తిరిగినంత మాత్రం నెరవేర్చబడవు. ఎవరి పట్ల నెరవేర్చబడతాయి అంటే దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల నెరవేర్చబడతాయి. ఎన్ని విషయాలు అక్కడ? 4 విషయాలు. అక్కడ మొదటి ఏంది? నన్ను ప్రేమించే వారిని నేను తప్పించదును. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించే మనసు మనకుంటే చాలండి. దేవుని ఆరాధించే మనసు మనకుంటే చాలండి. దేవుడు మనం తప్పిస్తూనే ఉంటాడు. మానవులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయండి. ఎన్నో ఆర్థికంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కుటుంబపరంగా ఎదురవుతూ ఉంటాయి, అన్ని భార్య భర్తలు ఎదురవుతూ ఉంటాయి. నా భార్య విషయం, నా విషయంలో అయితే ఎదురైనది ఎన్నో శ్రమలు. నా ఒంట్లో చాలా ఘాట్లు ఉంటాయి. నా భార్య ఎన్నిసార్లు కలిసేసి ఉన్నారు. ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. మా అత్తోరింటికి వెళ్ళినట్లయితే ఇంటికి వచ్చేసరికి రుమాలు తడిసిపోయేది. అలా ఏడ్చుకొని వచ్చేవన్నమాట. అన్ని శ్రమలు భయంకరంగా. నేను మా అత్తోరింటికి వెళ్ళినట్లయితే ఆవిడ నన్ను చూసి లోపల పోయి తలిపేసేసుకుంటుంది. తెల్లవారి వరకు ఆ గుమ్మం దగ్గరే ఉండేవాడిని. అలా ఉండేవి. కానీ పన్నెతో మాట అనేవాడు కాదు, ప్రార్థన చేసుకుంటేవాడిని. భయంకరంగా ఇష్టపడే చేసుకున్నాం. కానీ భార్య ద్వారా శ్రమలు, కొన్నిసార్లు భార్య ద్వారా భర్త శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు భర్త ద్వారా శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అత్త ద్వారా కోడల శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు కోడల ద్వారా కొత్త శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఇరుగు పొరుగు దగ్గర శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనం చేసే పని వల్ల శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనం చేసే సేవ ద్వారా కూడా మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. ఏ రకమైనటువంటి శ్రమలు మనకు వస్తాయో మనకు తెలీదు. కొన్నిసార్లు మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా, ప్రయాణంలో కూడా మన శ్రమలు వస్తూ ఉంటాయి. ఏ రకమైన శ్రమలు మనకు వస్తాయో మనకు తెలియదు. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు బండి పట్టుకెళ్ళలేదు. మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడ నిలబడి నేను రాలేదు. అంతలో ఒక ఆటో వస్తుంది. అప్పటికే టైం చాలా ఎక్కువైపోతుంది. ప్రభుని శుద్ధిస్తూ ఉన్నాను, త్వరగా నన్ను తీసుకెళ్ళి ప్రభు అనేసి ఆ రోడ్డు మీద నిల్చొని ఉన్నాను. ఏమీ రాలేదు. అప్పుడు ఒక ఆటో వస్తుంది. ఆటో వస్తున్నప్పుడు ఆటో ఇలా పెట్టగా ఆటో ఆపారు. అప్పుడు ఆపిన వెంటనే అందులో ఉన్న ఎందుకని ఆపే, ఇప్పటికే లేట్ అయిపోతుంది అని ఆ డ్రైవర్ తిడుతూ ఉన్నారు. వాళ్ళు సరేలే ఆపే కదా అనేసి రెండయ్య త్వరగా ఎక్కండి అనేసి అనేసరికి ఆటోని త్వరగా ఎక్కాను. అప్పుడు కూర్చున్నాను. అందులో చూస్తే అందరూ ఎవరంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు. అందరూ స్త్రీలే, అందరూ గర్భిణీ స్త్రీలే. ఆశ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు తీసుకుని వెళ్తారు అనమాట హాస్పిటల్కి. ఆ ఆటోని ఎక్కాను. కాస్త 1 కిలోమీటర్ దూరం వెళ్ళింది. కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, వాళ్ళకి లేట్ అయిందని త్వరగా పోనయ్య అంటున్నారు వాళ్ళు. నాకు కూడా త్వరగా పోవాలని నాకు కూడా ఆశ ఉంది. ప్రభువా నీ చిత్తమే త్వరగా తీసుకెళ్ళని నేను కూడా దేవుడు శుద్ధించుకుంటా ఉన్నాను. అలా వెళ్తూ ఉండగా ఆటోలు మనం ఎంత చెప్పినా వాళ్ళు స్పీడ్ వాళ్ళదే. వాళ్ళు వెళ్ళిపోతే మనం స్లోగా వెళ్ళమన్నా స్లోగా వెళ్ళరు, స్పీడ్ వెళ్ళమన్నా స్పీడ్ వెళ్ళరు. వాళ్ళకు లెక్క ఉంటుంది, లెక్క ప్రకారం పోతూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా సడన్ గా ముందు వీళ్ళు ఊడిపోయింది. ఆ ముందు చక్రం ఊడిపోయింది. ఆటో ఎలాగే వెళ్ళి ఇక్కడి నుంచి ఆ గోడత దూరం అలా రోడ్డు ఇలా తోసుకుంటా అలాగెళ్ళి అలా నిలబడ్డదాడు. అది చాలా వేగం. అందులో ఒకరి మీద ఒకరు స్త్రీలు అందరూ అంతగా పడిపోయారు, మోసం వెళ్ళిపోయారు. అప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ పరిగెత్తుకొని వచ్చారు. అయ్యో పరిగెత్తుకొని వచ్చారు. వచ్చినప్పుడు మోసం వెళ్ళిపోయారు. కొంతమంది అమ్మో నేను గుండు బాగా నడుపుతున్నారు. ఒకరు బయట తీస్తారు. ఆ మధ్యలో నేనున్నాను, నన్ను కూడా బయటకు తీశాను. ఆ బయటకు తీసుకుని ఆ బైబిల్ మొత్తం నేను ఒకలేదు. బైబిల్ అలా గుండె మీద పట్టుకుని ఓడిపోయాను. బయట తీసుకుని కానీ ఎవరికి హాని కలలేదు. కొన్ని వాటర్ తీసుకొచ్చి మొక్కల మీద నీళ్ళు చల్లి ఒక్కొక్కరి కొద్ది సెపరేట్ చేశారు. ఆ తర్వాత అప్పుడు మెలకు వచ్చింది. ఆ తర్వాత ఒకరి మొక్కలు అప్పుడు చూసుకుంటున్నారు. అప్పుడు అంటున్నారు, మనందరినీ యేసుప్రభువే కాపాడారు అంటున్నారు. దేవుని స్తోత్రం. అందులో ఉన్నారు అందరూ కూడా నిజమే. వాళ్ళందరూ అంటే యేసుప్రభువే మనల్ని కాపాడాడు. మనల్ని కాపాడడానికి పాస్ట్ గారిని ఆటో దేవుడు ఎక్కించినట్టుంది. ఆ మధ్య మార్గంలో ఎవరు ఆటో ఆపమన్నా ఎక్కడ ఆపలేదు. ఇక్కడ ఈయన దగ్గర ఆపడం ఏంటి?
మనకి ఏదో సంభవించబోతుంది, ఏదో జరగబోతుంది, అది మనకు తెలియదు. కానీ దేవుడు మనల్ని కాపాడడానికి, అపాయాన్ని తప్పించడానికి మరి దేవుని సేవకుడిని ఎక్కించాడేమో. ఈయన ద్వారా మనందరూ కూడా రక్షించబడ్డాం. అక్కడ అంజలు అందరూ వచ్చి వాళ్ళు కూడా నిజంగా యేసు ప్రభువే మిమ్మల్ని కాపాడాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ యేసు ప్రభువే ఈ అపాయించి మిమ్మల్ని తప్పించాడు అని వాళ్ళందరూ చెప్తుంటే ఎంతగానో దేవుని స్తుతించాం, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మార్గాల్లో మనకి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, అనేక రకమైనటువంటి శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. బైబిల్లో మనం దావీదు గురించి చూసుకున్నట్లయితే, దావీదు అని భక్తుడు అంటే ఒకసారి 32:7 ఏముంటదంటే, నా దాగుచోటు నీవే అంటాడు, నా దాగుచోటు నీవే అంటాడు. అంటే సౌలు దావీదును తరుగుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ సంపదామని ఆ తరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి దావీదు పారిపోయి ఒక బండ కనిపిస్తే ఆ బండ సందులో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించినప్పుడు ముందుకు వెళ్దాం అనుకుంటే ఇంకా ఎదరికి వెళ్ళేసరికి ఎదురు బండ అడ్డుగా ఉంటుంది అనమాట. బహుశా ఎంత ఉంటుందంటే ఇక్కడి నుంచి ఈ గుమ్మంత దూరమే. దావీదు వెళ్ళిపోదాం, అవతలకాలు ఇక్కడే ఉన్నారు, వచ్చేస్తున్నారు. కానీ వెళ్ళేసరికి ఎదురుగా బండ ఉంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. వెనక్కి వెళ్ళిపోదాం అంటే వాళ్ళు వచ్చేస్తున్నారు, దొరికిపోతారు, చంపేస్తారేమో అని వెళ్ళిపోయి ఆ బండ దగ్గర ఉండిపోయాడు. అంతలోకి వాళ్ళు దగ్గర అయిపోయిన శత్రువులు, ఆ శత్రువుల దగ్గర అయిపోయి వాళ్ళు ఇటు కూడా అటు కూడా వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకుతున్న సమయంలో ఇలా అక్కడ నిలబడ్డారు, ఆ బండ దగ్గర నిలబడ్డారు. ఆ బండ దగ్గర నిలబడి అందులో ఒక శత్రువు ఇలా వంగి చూశాడు. ఇంత దూరంలో మనిషి కనిపిస్తారా కనిపించరా? సంపాదన వచ్చారు, చాలా మంది వచ్చారు, వారి చేతులు వీటిలో ఉన్నాయి. అక్కడ ఎలా వంగుని చూస్తే కనిపిస్తారు, ఇక్కడ ఉన్న మనిషి ఆ గుమ్మం దగ్గర కనిపిస్తరా? కనిపిస్తాం. కానీ ఆ సమయంలో ఆ శత్రువు ఎలా చూద్దాం అనుకునేసరికి ఏముందంటే అక్కడ అడ్డిగా ఒక సాలిపట్టు కనిపిస్తుంది. అప్పటికప్పుడే ఆ సాలిపట్టు అలా వచ్చేసింది. ఎంత ఎడలిపోయింది అంత సాలిపట్టు వచ్చింది. అప్పుడు అంటాడు, ఇక్కడ సాలిపట్టు ఉంది, ఇది పట్టు ఉంది, ఇందులోకి ఏం ప్రవేశిస్తుంది మనం అర్థం చేసుకుందాం. అందులో మనిషి ప్రవేశించినట్లయితే ఏమైపోవాలి? సాలిపట్టు తెగిపోవాలి కదా. కానీ సాలిపట్టు అల్లిస్తుంది అంటే అర్థం లోపలికి ఎవరు వెళ్ళలేరు అని అర్థం. అప్పుడు చూసి వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు, ప్రభువా నా దాగుచోటు అంటే క్షణాల్లో సాలిపట్టు ఎలా వచ్చేసిందండి. దేవుడిని ప్రేమించే వారిని దేవుడు ఎలా తప్పిస్తాడో తెలీదు, దేవునికి స్తోత్రం. ఆయన పాడవాడే తమ్ముడు ఏమైనా దేవుడు చేయగలడు. కనుక ప్రియులారా, మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము పడుకున్నాం, ఇలాంటి సాపులు వేస్తారు, పడుకున్నప్పుడు నాతో ఉన్నారు, ఇటువంటి పడుకున్నాం. తెల్లవారు సమయంలో ఆ ఇంటిగా ఆవిడ బాబు లెగండి అని అంటుంది. అంతలోకి వీళ్ళు వేసి యువతలు వేసారు, అవతలు వేశారు, నేను మధ్యలో పడుకున్నాను. నాకు ఒక అలవాటు అనమాట. ఇప్పుడు ప్రతిరోజు అర్ధరాత్రి 1 గంటలు వేస్తాను, 1 గంటలు వేసి ఖచ్చితంగా 5 గంటల దేవుడితో గడుపుతాను. నా అలవాటు అది, నాకు మొదటి నుండి అలవాటు. అలాగా కొంతసేపే అలా పడుకున్నాను అంతే. ఇంకా అక్కడ ఎలా ఉండి అక్కడ ఎలా ప్రార్థించాలో పడుకున్నాను. ఆ సమయంలో పిల్లలు ఇటు అటు లేచేసిన తర్వాత అప్పుడు చీపురు చూసుకుంటూ వస్తుంది. బాబు లేవు బాబు, చాలా టైం అయిపోయింది, నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంది. అమ్మా సరే అమ్మా లేస్తానులే తల్లి, ఎందుకు అంతలా గోల్ చేస్తాను? సరే కాదు బాబు, లేవు బాబు, చాలా పనులు ఉన్నాయి అని అన్నదన్నమాట. సరే అనేసప్పుడు లెగిస్తానులే అనేసి ఇలా నేను లెగిస్తానని లేకలేదు. మళ్ళీ వచ్చి బాబు లేవు అంటుంది. అప్పుడు ఇలా నేను లేకలేదు. అప్పుడు ఇలా సాబెత్తి చీపురు ఇలా తుడుతుంటే ఇప్పుడు వెనకబడిపోయింది అనమాట. ఏమైందమ్మా అంటుందన్నమాట. అంటుంది. ఏమైంది తల్లి అంటే అడుగుతుంది కానీ చెప్పలేకపోతుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి పావును లే అంటుంది అనమాట. వాడు వెంటనే లేచి ఇలా సైడ్కి వస్తే ఇంకేంటి ఆ సాప ఎలా ఎగితే ఆ సాప కింద నాగుబావు మట్టం వేసుకొని ఉంది. నేను ఎక్కడైతే పడుకున్నామో అదే కింద సాప కింద మట్టం వేసుకుని ఉంది. ఇంత లావు ఉంది, తెల్లగుంది నాగు. అప్పుడు చూసిన ప్రభువా ఎలా వచ్చి ఉంటుంది అది, ఎలా సాప కిందకి మరి ఎలా ప్రవేశించింది? దేవుని స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పంపిస్తాడు. ఆ 97వ కీర్తన అక్కడ చూడండి, అక్కడ చూడండి 11వ వచనం అనుకుంటాను. మీకు త్వర కొన్ని మాటలు చూపించాలని ఆశపడుతున్నాను. నీ మార్గములన్నిటిలోను నిన్ను కాపాడుటకు ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుని ప్రేమించే మనసు మనకుంటే
దేవుని ప్రేమించే హృదయం అనుకుంటే దేవుడు అంటే ఏం చేస్తాడంట, మనల్ని కాపాడుటకు ఆయన దూతలకే ఆజ్ఞాపిస్తాడంట. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే దేవుని స్తోత్రం. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట మనల్ని కాపాడుటకు. ప్రేమైన పిల్లరా, దేవుని ప్రేమించిన మనసు అనుకుంటాం. దేవుని ప్రేమించడం అంటే యోహాను సువార్త 14:21 చూడండి. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలు గైకొని వాటిని వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించేవాడు. నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి కనపరచుకొని చెప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనడం. అప్పుడు ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు దేవుని ప్రేమించినట్టు. అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారంట, ప్రేమిస్తారంట. దేవుని స్తోత్రం. దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుని ఆజ్ఞలు గైకొనటమే దేవుడిని మనం ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు గైకొనడం దేవుని ప్రేమించడం. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో కొత్త నిబంధన ప్రకారంగా మొదటి ఆజ్ఞ ప్రేమ అని దేవుడు చెప్పాడు. చెప్పండి ఏంటి? కనుక పిల్లల మన జీవితంలో దేవుని పట్ల మన ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణే ప్రేమించలేక మనం దేవుని ప్రేమించి నేర్చుకోవాలి. దేవుని ప్రేమించి నేర్చుకోవాలి. దేవుని ప్రేమించాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు ఏమి వింటున్నామో ఆ మాటల ప్రకారం నేర్చుకోవాలి. ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. ఏ వాక్యం ఏంటంటున్నావు ఆ వాక్యం గట్టి పట్టుకోవాలి. ఆ వాక్యం పట్ల వీరత చూపించాలి. ఆ వాక్యం పట్ల మనం నడుచుకోవడానికి ప్రయాసపడాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించేవారు. చాలా మంది వింటారు, అవతలికి మర్చిపోతారు. అలా ఎన్నడూ ఉండకూడదు. దేవుడి మాటలు వింటున్నట్లుగా ఆ విన్న మాటలు మనం తీసుకొని ఆ మాటల ప్రకారం మనం నడుచుకుంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తిని. దేవుని స్తోత్రం. కనుక మనం దేవుణ్ణి ప్రేమించాలి. నన్ను ప్రేమించే వారిని నేను తప్పించదును. దేవుని వాక్యం అంటుంది నన్ను ప్రేమించే వారిని నేను తప్పించే దేవుని అంటున్నాడు. దేవుని ప్రేమించిన వారిని ఆయన తప్పించే దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. మా జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు. తిన్నాను తిండి ఉండేది కాబట్టి, కట్టుకొని బట్టలు ఉండేవి కాబట్టి, కడుపు తిండి కొరకు కాశ్మీర్ కూడా మా అమ్మని తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కడుపు కూడా దొరకలేదు మాకు. ఎన్నో పట్టణాలు బ్రతడు కొరకు తీసుకున్నారు మా అమ్మని. ఎక్కడికి వెళ్ళిన కడుపు తిండి దొరికేది కదండి. నాకు ఒక షర్ట్ ఉండేది, ఒక ప్యాంట్ ఉండేది, అంతే. ఇంకా మంచి షర్ట్ ఉండేది కదా. అంత బేదారకం, భయంకరమైనటువంటి బేదారకం అది. ఎవరైనా కాస్త అన్నం పెడతారా అని ఎదురు చూసేది. అంత ఆకలితో అల్లాడిపోతూ ఉండేది ప్రాణం. అంత బేదరికం అంటే ఆ బేదరికం ఎన్నో శ్రమలు. చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు తిండి లేక చచ్చిపోయారు. మాకు గింజి పెట్టి వాళ్ళు ఆకలితో ఉండేవారు. మాకు కొంచెం అన్నం పెట్టి వాళ్ళు ఆకలితో ఉండేవారు. అంత బేదరికం మాకు. అలాంటి బేదరికం బ్రతకడానికి ఎన్నో ప్రాంతాలు తీసుకుని మమ్మల్ని పెంచుకుంటున్నాం. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎన్ని పట్టణాలు తిరిగినా కడుపుటి సరైన తిండి దొరికింది. అలాంటి పరిస్థితుల్లో నాకు బలహీనతలు కూడా వచ్చేసాయి. నాకు గుండె ప్రాబ్లం వచ్చింది, పేగు ప్రాబ్లం వచ్చాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. 2 కిడ్నీల ప్రాబ్లమ్స్ వచ్చాయి, పేగుల ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్. చాలా హాస్పిటల్ తిరిగాను. ఎన్నో భయంకరమైన శ్రమలు, ఆర్థికంగా, అనారోగ్యంగా ఎన్నో శ్రమలు జీవితంలో ఎదుర్కొంటూనే ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సువార్త ఎందుకు వచ్చింది? ఒక సువార్త నాకు వచ్చింది. ఏంటి ఆ సువార్త అంటే లోకా సువార్త 2వ అధ్యాయము పిల్లలు చూడండి 9వ వచనం చదవండి. ఆ సువార్త ప్రపంచానికి అందమైనటువంటి సువార్త. నాకు కూడా సువార్త అందిందండి. చూద్దాం కొద్దిగా సమస్యలు
అవకిలోకం ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పడుకుని మీరు చూసిదరని వారితో చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక సువార్తమానం ప్రజలందరూ కలిగిపోయి మహా సంతోషకరమైన సువార్తమానం అండి. మొట్టమొదటిసారిగా పరలోకం అండి వల్ల కాపురులకి గారు చెప్పినట్లుగా సువార్తమానము అందింది. ఏంట సువార్తమానం అంటే నేడే దావీదు పట్టణమందు రక్షకుడు లోకాన్ని రక్షించే రక్షకుడైన లోకాన్ని ప్రేమించే ప్రేమామయుడు ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభులకు ప్రభు, ఆయన రాజులకు రాజు అయిన అని వారికి ఆ సువార్తమానం అందించేది. అప్పుడు ఆ గొల్లలు ఆ మందలు విడిచిపెట్టేసి ప్రభుని చూడడానికి వెళ్ళారండి. గొల్ల కాపులు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు, రాజులు వెళ్ళారు, ప్రభుని చూసి సంతోషించారండి. అలా ఎంతో మంది ఆ సువార్తమానం విన్నప్పుడు వారి జీవితాలు గొప్ప సంతోషాన్ని అనుభవించగలిగారు. దేవుని స్తోత్రం. ఆ సంతోషకరమైన సువార్తమానము నా ఎందుకు వచ్చిందండి. ఇప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆ శ్రమలోనికి నేను తప్పించబడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ గొప్ప సువార్తమానం వచ్చింది. ఏంటి గొప్ప సువార్తమానం అంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తమానం ఎందుకు వచ్చింది. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకానికి రక్షకుడై ఉన్నాడు. సర్వలోకాన్ని ప్రేమించే ప్రేమామయుడై ఉన్నాడు. సర్వమానవాళ్ళు పాపముల కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడైన, చెరిపోయి సమాధి చేయబడి సమాధి తిరిగి లేచినటువంటి దేవుడైన కనుక ఆ దేవుని మీరు విశ్వసించినట్లయితే ఆ దేవుడు మిమ్మల్ని అన్నిట్లోంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు, లేవనెత్తుతాడు, మీ జీవితాలు దీవెనకరంగా మారుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప దేవుడైనా ఆయన నమ్మండి, విశ్వసించండి అని ఆయన సువార్తను ఎదుర్కొచ్చినప్పుడు ఆ సువార్త నేను విన్నాను, అంగీకరించాను, విశ్వసించాను, ఆయన సన్నిధికి వెళ్ళడం మొదలు పెట్టాను. ఆయన మాటలు విన్న వారిని ఆ మాటల ప్రకారం జీవించడం అలవాటు చేసుకున్నాను. అలా దేవుని సన్నిధికి వెళ్తూ వస్తూ పోతుండగా ఒక రోజు ఒక కల వచ్చింది. ఆ కల్లో రాత్రి 8 నుంచి తెల్లవారు 4 గంటల వరకు ఆ రోజైతే చాలా బాధపడుతున్నాను. మందులు తెచ్చుకోవడానికి ధనం లేదు, చాలా బాధపడుతున్నాను. ఇంకా రోజు చివరి రోజు నా జీవితంలో చనిపోతానేమో అనుకుంటూ ఉన్నాను. ఆ రోజు అద్భుతం ఏంటంటే మా ఇంట్లో ఎన్ని పోటీలు అయితే ఉన్నాయో అప్పటికి ప్రియులారా నేను ఒక్కడనే ప్రభుని సూచించాను. ఇంట్లో ఎవరు ప్రభుని సూచించలేదు. అయితే ఇంట్లో మాత్రం పోటీలు ఉన్నాయి, విగ్రహ సంబంధించిన పోటీలు ఉన్నాయి. అప్పుడు సరే అప్పుడు నా భయం చచ్చిపోయేలాగా ఉన్నానని చర్చికి వెళ్తున్నాను. కానీ అప్పటికి ఎన్నాళ్ళు అవ్వలేదు. కానీ చర్చికి వెళ్ళేసరి నాకు అంత విశ్వాసం ఇంకా లేదు, అంత బలం నాకు లేదు. వెళ్తున్నాను, వింటున్నాను, కానీ మాటల ప్రకారం నడుచుకుంటున్నాను, కానీ అంత బలం నాకు లేదు. ఒక పక్క చనిపోతున్నాను, భయం వేస్తుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక సరే ఆ ఫోటోలు తీసి ఒకటి గుడ్డి మీద పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. నన్ను రక్షించాను, కాపాడండి. చచ్చిపోతే నాకు అనిపిస్తుంది ఆ బాధ. కిడ్నీలు ఉన్నోళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుందండి. అంత బాధ కాదు. 10 మంది అయినా మనిషిని ఆయలేరండి. అంతగా అదిగిపోయేవాడు మనిషి. గుడ్లో నొప్పి వచ్చిన అంతతో బొమ్మల్లో పడిపోయి మీద 2-3 కూర్చున్నా ఆ నొప్పి నాకు తగ్గేది కాదు. అంత కలిసి ఆ రోజు ఇంకా శివరాత్రి అన్నట్టుగా మారిపోయింది నా జీవితంలో. ఇప్పుడు ఇలాగ ఒక్కొక్క ఫోటో తీసి గుడ్ల మీద వేసుకుని ఎడుతున్నాను, కానీ ఏ ప్రవేశం చివరిగా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని అలా ప్రభువా నువ్వేనా స్వస్థపరిచయ్యా, తండ్రి నన్ను రక్షించు ప్రభా, ఈ సోదరుని తప్పించు ప్రభా, ఈ శ్రమను తప్పించు ప్రభా. ఏదో వచ్చింది రాత్రి ప్రభుకు మొరపెట్టినప్పుడు అలా మోర్సలు పడిపోయాను. ఏమైంది నాకు తెలియదు. ఆ టైంలో ప్రియులరా ఒక కల వచ్చింది. తెల్లవారుదాకా నాకు మేలుకు వచ్చింది. ఏంటంటే 2 వ్యక్తులు బైబిల్ పట్టుకొని నా కళ్ళకు వచ్చారు. 2 వ్యక్తులు వచ్చి నా తల మీద చేసి బాబు నీకేం కాదులే ధైర్యం ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు
అయితే నాకు పెద్దగా మనకు తెలియదు కదా, పెద్దగా అరువు ఏంటో తెలియదు. అయితే అదే నెలలోని మా ఇంటి ముందు కాకినాడ కొంతమంది పాస్టర్ గారు సువార్తకు వచ్చి మా ఇంటి ముందునే ప్లేస్ అడిగి అక్కడ చిన్న సువార్త కోటలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ పాస్టర్లు కొంతమంది విశ్వాసులు వచ్చారు. ఏంటి ఇది అంటే, బాబు ఇక్కడ మీటింగ్ పెడుతున్నాయి రాత్రికి రండి అని చెప్పినప్పుడు సరే అలాగే అనేసి వాళ్ళు చెప్పినప్పుడు ఊకొట్టి సరే అనుకున్నాను. కానీ ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చోలేదు. వాళ్ళైతే మాత్రం చాలా ప్రేమ చెప్పారు, చాలా దగ్గర చేర్చుకున్నారు, చాలా మంచిగా నన్ను ఆదరించాను. అయితే ఒక మాట చెప్పారు నేను, ఎవరంటే ఎందుకంటే మనం కొంచెం వాక్యంలోకి వెళ్ళాలి కనుక చిన్న సింపుల్గా మీ షార్ట్ కట్ చెప్తాను. ఏమన్నారంటే, బాబు ప్రభు దగ్గర చాలా మంది చాలా కాలం వస్తూ ఉంటారు, కానీ ఎవరిని ప్రభు అంత వేగంగా దర్శించినట్టుగా నేను వినలేదు. కానీ నా కళ చెప్పుకున్నప్పుడు ఇది చెప్తున్నమాట, ప్రభువే నీకు దర్శించాడు, ప్రభుని ఎవరు చూడలేరు, మనుషుల రూపంలో ప్రభువే నీకు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ ప్రభుని మనసు పూర్తిని అంగీకరిస్తే దేవుడి జీవితం ఇంకా గొప్ప మేలు చేస్తాడు అని చెప్పినప్పుడు సరే అనుకున్నాను. అక్కడ మాటలు వినేసి ఇంకెళ్ళిపోయాను. ప్రతి వారం 2-3 సార్లు వచ్చేదని నేను తట్టుకోలేకపోయి. కానీ ఆ కళ వచ్చిన దగ్గర నుంచి ఆ గడిచిన వారం నాకు నిప్పు రాలేదు, 2వ వారం నాకు నిప్పు రాలేదు, 3వ వారం నాకు నిప్పు రాలేదు. అప్పుడు నాకు అనిపించింది, బైబిల్ పట్టుకుని వచ్చారు దీనికి ఎవరు? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. అయితే నిజంగా యేసు ప్రభు ఉన్నారాయన, ఇంకా ఐదప్ప ఏరకు దేవుడు లేడు అని నాకు అనిపించింది. ఇంకా మనసు పూర్తి విశ్వాసం కలిగింది అనమాట. నాకు నమ్ముతారు నమ్మరు ఇంకా కన్విన్సి నాకు బలహీనత అంటే ఏంటో తెలియదు అండి. దేవునికి స్తోత్రం. మాత్ర ఏంటో నాకు తెలియదు, ఇంకా ట్యాబ్లెట్ ఏంటో నాకు తెలియదు, ఇంకా హాస్పిటల్ ఏంటో నాకు తెలీదు. పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన సంఘంలోకి వచ్చినప్పుడు కూడా అదే చెప్తాను, పరమ వైద్యుడు మన దేవుడు అండి. మన దేవుడైనా ఆయన గాయాలు స్వస్థత ఉంది. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ ఏమంటాడు, బాబు నేను చేసేదంతా చేస్తాను, ఇంకా పైన దేవుడయ్యా అంటాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుని ఎంత విశ్వాసంతో ఉండాలండి. పిల్లలు ఈరోజు నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, గుండు ప్రాబ్లమ్స్ కానీ, ప్రేగుల ప్రాబ్లమ్స్ ట్యాబ్లెట్ నాకు తెలియదు, నాకు తెలియదు. అలాగే బలహీనతలు రావా అనుకోవచ్చు, వస్తాయి. ఎందుకంటే మేము 40 రోజులు ఫాస్టింగ్ ఉంటాం, 20 రోజులు ఫాస్టింగ్ ఉంటాం, అలా ఫాస్టింగ్ జరుగుతుంది ఏమంటాం. నాకు ఏదైనా చిన్న సమస్య ఎదురైంది ప్రభు కాసి తిరుగుతాను అంతే. ఇంకా మనుషుల వైపు తిరిగినాయి. నాకు సంస్థలు మినిస్టర్లు ఎవరు సపోర్ట్ నాకు తెలియదు. ఇంకా దేవుడే ఏదైనా చిన్న సమస్య ఎదురైంది ఉపవాసంలోకి వెళ్ళిపోతారు, ప్రభుత్వం తిరుగుతానికి అంతే. అది ఎలా జరుగుతుందో సరిపోదు అంతే. దేవుడిస్తుంది ఇంకంతే. అంత మించి నాకేం తెలియదు. ఇంకా ఓ బలహీనత వచ్చినా సరే ప్రభుత్వం తిరుగుతాను, బలహీనం ఉన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతాను, బైబిల్ తీసుకుంటాను, వాక్యం చదువుకుంటాను అంతే. అది ఎలా పోతుందో నాకు తెలియదు. ఇంకా అలా దేవుడు మహాకృపను బట్టి దేవుడి వాక్యంలో నేను బలపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుని యొక్క ప్రేమ ఏంటో నేను చూశాను. ఆ ప్రేమే నన్ను ఈరోజు బ్రతికించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసయ్య ప్రేమే నన్ను బ్రతికించిందండి. బలహీనతలన్నిట్లోంచి, శ్రమలన్నిట్లోంచి దేవుని ప్రేమ నన్ను తప్పించింది. ఎందుకు ఇవన్నీ చెప్పుకొచ్చానంటే, ప్రభువును ప్రేమించడం మనం నేర్చుకుంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, మనకి ఎదురే శ్రమలన్నింటిలో ఏం చేస్తాడైనా తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో శ్రమలండి, అట్లా అన్నిట్లోంచి ప్రభు మనం తప్పించాడండి. గొప్ప కప్పులు మా నాన్న చనిపోయాడు, చాలా తాగుడికి బానిస అయిపోయాడు. బానిస ఇక్కడ అక్కడ తెచ్చేసి అప్పులు చేసేసి తాగాడు. చాలా మంచి వ్యక్తి, యథార్థమైన వ్యక్తి, నీతిపరుడు, కానీ తాగుడికి బానిస అయిపోయాడు. చాలా అప్పులు చేశాడు. ఒక అప్పు గురించి చెప్తాను. దేవుడు ఎంత గొప్ప, దేవుడు ప్రేమించడం వల్ల అన్నిట్లించి దేవుడు తప్పించే దేవుడు. దేవుడి స్తోత్రం. ఒక వ్యక్తి రోజు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అప్పు విషయంలో. అయ్యా ఇస్తాంలయ్యా అని ఎంత బతిమాలకున్నా సరే ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. చివరికి ఒక రోజు ఆయన వచ్చి, ఇదిగో పెద్దలు తీసుకొని వస్తాను, ఇన్ని రోజులు నన్ను అలా తిప్పుతావు, ఇల్లు రాయించుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇంకా మాకేమీ లేదు, మరి ఇల్లు రాయించుకొని వెళ్ళిపోతాను అని చెప్పాడు. ముందే కొంచెం అన్ని తనఖాల్లో కొన్ని ఉన్నాయి, కొంచెం పొలం ఉంది కానీ తనఖాల్లో పెట్టేశాడు. ఎంతగా బానిసేయడంతో నాన్న పశువులు కట్టుకున్న ఆ సార కూడా ఇరదీసి సారకు డబ్బులు ఏమైనా రాట్లా వేశాడండి. ఎంత భయంకర మనుషులు అండి. అలాంటి పరిస్థితుల్లో
వచ్చి పెద్దలు తీసుకొని వస్తాను, పలానా రోజు వస్తాను, నువ్వు డబ్బులు ఇస్తే సరే, లేదా తిల్లు రాయించుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఏం చేస్తాం? సరే అన్నట్లుగానైనా పెద్దలు తీసుకొని వచ్చాను. ఆయన తీసుకొస్తే నాకు తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు గొప్ప సమస్య ఉంది. మేము ఉండేది చెన్నీళ్ళు ఇటువంటి పడిపోయి ఉంది. ఆ ఇంట్లో మేము ఉన్నాము, అది రాయించుకుని పోతే ఇంకెక్కడ ఉండాలి అని ఒక భయం నాలో పుట్టగా ఈ దేవుడి సన్నిధికి 3 రోజులు ఉపవాసం. ప్రభువా నువ్వే నాకు దిక్కు నాయనా, నువ్వు తప్ప నాకెవరు లేరు యేసయ్యా, ప్రభువా ఏం చేస్తావు నాకు తెలియదు నాయనా తండ్రి అని మొరపెట్టాను. 3 రోజులుంటే 3వ రోజు ఒక కళ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఆ కళ్ళని ఎవరో ఆయన తీసుకొని వచ్చారంట, కొంతమందిని పిలిచారంట. నేను మౌనంగా ఉన్నానంట, అడుగుతున్నాడంటే ఏంట్రా సమాధానం చెప్పన్నప్పుడు ఆయన సమాధానం ఇచ్చానంట. అప్పుడు ఆ చేతిలో కాగితం తీసుకొని అంట 10 తీసి ఎవరికైతే మేము డబ్బులు ఇవ్వాలో వాడి చేతిలో పెట్టి ఆయన పంపించేసి ఆ లోటు సింపేశారంట. సింపేశారు. నా కళ అలా వచ్చింది. సరే అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆడు అన్నట్లుగా తీసుకొని వచ్చాడు. మమ్మల్ని పిలిచారు, ఇందులోకి వెళ్ళాము. ప్రెసిడెంట్ పెద్దలు అందరూ ఉన్నారు. ఎందుకంటే ధనవంతులు పిలిచినప్పుడు ఎవడైనా వస్తాడు, మన పిలిస్తే ఎవడు రాడు. అందరూ వచ్చారు, పిలిచారు. నేను వెళ్ళాను, అడుగుతున్నాడు, మౌనంగా ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందులో నాకు ఈ కళ గుర్తు వచ్చింది. సరే దేవుని స్తోత్రం, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందరిని మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు అన్నారు, ఏంటో నువ్వు అందరూ ఎన్ని మాట్లాడు, ఒక మాట చెప్పలేదు, ఒక సమాధానం చెప్పలేదు, ఏంటి సంగతి? మరి ఆ డబ్బులు ఇప్పుడు మనద్దమని ఏంటి అన్నాడు. అలాగని లేదండి, ఆయన చాలాసార్లు చెప్పాను ఇస్తానని. ఆ పరిస్థితులు బాగోలేదు, కొంచెం కోలుకుంటే, తండ్రిని కోల్పోయి ఉన్నాం, కొంచెం కోలుకుంటే ఆ బాకీ తీర్చేస్తామండి, కొంచెం అవకాశం ఇవ్వండి అడుగుతూ ఉన్నామండి అన్నప్పుడు సరే మరి ఏంటి అనేసినప్పుడు ఎంత ఇవ్వాలి ఏంటి అన్నప్పుడు వేదరా బాబు ఎంత ఇవ్వాల్సినప్పుడు అందరు నోటు తీసుకున్నాడు. ఆ పెద్ద నోటు తీసుకొని చూస్తే 25,000 ఉందన్నమాట నోటు. రే ఎప్పుడు తీసుకున్నారు 25,000? నాకు తెలియదండి అన్నా. రే ఇది తెలియదు అంటున్నాడు, ఏంట్రా మరి 25,000 ఇవ్వాలంటున్నాడు, ఏంటి దేనికి మరి మమ్మల్ని పిలుస్తున్నప్పుడు ఎలాగవాడి నోట్ అన్నాడు. అప్పుడు ఆయన తీసుకొని 25,000 నీకు తెలీదా? నాకేం తెలుసు, ఇదే ఫస్ట్ మొదట ఈ నోటు నేను చూడాను. అప్పుడు పేషెంట్ ఏంట్రా నీకు తెలియదు అంటున్నాడు, ఏంటంటే మరి ఎవరు తీసుకున్నారు ఈ డబ్బులు అంతే. అప్పుడు ఆయన అంటున్నాడు, వీడు తీసుకోలేదు అంటున్నాడు. వీడు తీసుకోలేదు కరెక్ట్ అన్నాడు. మరి నాన్న తీసుకున్నాడా? నేను నాన్న తీసుకోలేదు. మరి ఎవరు తీసుకున్నారు? నేను తాత తీసుకున్నాడు, మా తాత తీసుకున్నాడు అంటే. నాకు కూడా తెలియదు అని చెప్పేది అక్కడ ఆ పెద్ద మనిషి. ఏంటి తాత తీసుకున్నాడా? ఎంత తీసుకున్నాడు ఏ తాత? 500 తీసుకున్నాడు. ఏంట్రా 500 25,000 నోట? మరి తిన్నది తిండి సరిగా లేదురా, ఉన్నది కిల్లు లేదురా, నాన్న కష్టాల శ్రమలు ఉన్నారు, తనను కోల్పోయినా, నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఈడు తీసుకోలేదు, నాన్న తీసుకోలేదు, తాత తీసుకున్నాడా? అది 25,000 అనేసి అందరూ రివర్స్ అయిపోయి ఎవడైతే డబ్బులు వస్తుంది చెప్తున్నాడు మీరు తిరిగిబట్టి అయిపోయి ఆ నోటు తీసుకొని అక్కడే చింపేసి వాళ్ళు 1500 తీసి ఆ చేతిలో పెట్టి మళ్ళీ ఎక్కడ కనిపించవా జాగ్రత్త అని హెచ్చరించి, మరి నువ్వు ధైర్యం ఉండరా, నీకేం కాదులే, మేము ఉన్నాలే అని చెప్పేసి 10,000 చేతులు పెట్టి పంపిస్తానండి. తప్పుడు పట్టలు ఆ మనిషి ఇప్పుడు ఆయన చూసినప్పుడు నవ్వుతా ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు చూసారు అలా తప్పించాడు. దేవుడు ప్రేమ ప్రియులారా, ఎందుకు విషయాలు అన్నీ చెప్తున్నాండి? ప్రభువుని ప్రేమించాడు, ప్రభువుని ప్రేమించాడు. మన ప్రభు యేసుక్రీస్తు ఆది వాక్యముండును, వాక్యమే దేవుడైండు. ఆ దేవుడి లోకానికి ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకుంటుంది. ఆ వెలుగు గురించి యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త కనుక మన ప్రభు యేసుక్రీస్తు వాక్యమైన ఆ వాక్యమే శరీరధారికి లోకానికి సత్య సంపూర్ణంగా వచ్చింది. దేవుడు ప్రేమించినట్టు వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వాక్యాన్ని ప్రేమించాలి. అదే దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించే మనసు ఉంటే నువ్వు ఎలాంటి శ్రమలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అప్పుల్లో ఉన్నా, ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ప్రభు నిన్ను తప్పించే దేవుడు అని ఉన్నాడు. నిన్ను తప్పించబోతున్నాడు కూడా, తప్పించబోతున్నాడు. కనుక దేవుడిని ప్రేమించే మనస్సుని గుర్తించాలి. ఇంకా దేవుడు ప్రేమించడం అంటే 97 కీర్తన 10వ వచనంలో చూద్దాం. మీకు తెలిసిన మాట్లాడుకుంటున్నాను కానీ దేవుడు భయపరుస్తున్నాను. చూడండి
యెహోవాను ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రేమించడం అంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవటం. చెప్పడం ఏంటి? చెడుతనాన్ని ఆశ్రయించుకోవటం. దేవుడు ప్రేమించడం, దేవుని ఆజ్ఞలు ప్రేమించడం అనగా ఆజ్ఞలన్నింటిలో మొదటి ఆజ్ఞ ప్రేమ కలిగి జీవించడం. రెండో దేవుడు ప్రేమించడం అంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవాలి. మన జీవితంలో చెడు కూడా ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. మేమంత నీతివంతం, మేమంత భక్తి పరలోచించి మా జీవితాలు కూడా ఎదురయ్యాయి. ఎదుర్కొన్నాం, సరి చేసుకున్నాం, దేవుడి పాదాలు పట్టుకున్నాం. కానీ దేవుడు ప్రేమించడం అంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవడం. చెడు అంటే మనందరికీ తెలుసు, చిన్న పిల్లలు కూడా తెలుసు అండి. చెడు అంటే పాపం అంటే అందరికీ తెలుసు. అసహించుకోవాలి. అబద్ధాలు ఆడడం అసహించుకోవాలి. బూతులు మాట్లాడడం మానుకోవాలి. సినిమాలు చూడటం మానుకోవాలి. సీరియల్ చూడటం మానుకోవాలి. లోక ఆచారాలన్నీ విడిచిపెట్టేయాలి. ఇంకా మేము ప్రభువుని నమ్ముకున్నాం, ఇంకా ఆచారాలు ఏంటో మాకు తెలియదు. ఇంకా ఈ రోజు మంచిది, రేపు మంచిది మాకు తెలియదు. ఇంకా తెలియదు. మాకు ప్రతిరోజు ఆశ్చర్యకరమైన దినంగానే భావించాం. ఇది తెలియదు. మగవాళ్ళు కొంతమంది లేచిన వెంటనే ఆ పొడి చూస్తారు, ఈ పొడి చూస్తారు. మానుకోవాలి ఇవన్నీ. పిల్లలు చూస్తే మంచి రోజు చూస్తారు. మానుకోవాలి అవన్నీ. కొంతమంది ఇంట్లోని ఈ పక్కన బీరువా ఉండాలి, ఈ పక్కన ఉండకూడదు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాం, క్రైస్తువులే, ప్రార్థన పిలిస్తే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సామాన్లు ఉన్నాయి, ఇలా నిలబడి ఉన్నాడు. ఇదేంటి ఎక్కడే తెలియదు, ఆ పక్కన తీసి పెట్టవచ్చు కదా. బాబా అక్కడ పెట్టకూడదు, సిద్ధాంతం చెప్పాడు. ఇది ఇక్కడే పడితే ధనం పెరుగుతుంది. అది ఎవరు నమ్ముకున్నాలే అనుకున్నాను. కానీ ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ పెట్టి ప్రార్థన పిలుస్తారనమాట. మన దగ్గర రాదు. అవునా, ఇక్కడ ఉంటే ధనం పెరుగుతుందా? కొంతమంది దేవుని తెలుసుకుంటారు, దేవుని సన్నిధికి వస్తారు, ఆచార్యులు మానరు, అలవాట్లు మానరు, పద్ధతులు మానుకోరు. అవన్నీ లోక సంబంధించినవి. దేవుని ప్రేమించే వాళ్ళు ప్రతి చెడుతాన్ని ఏం చెప్పండి? ఆశించుకోవాలి. ఏ చెడు మనలో ఉన్నందుకు వీల్లేదు. ఏ చెడుతనం మనలో మనం కలిగి ఉండడానికి వీల్లేదు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మన దేవుడు నీతిమంతుడు కనుక మనం నీతిని అనుసరించేవారిగా ఉండాలి. ఎందుకంటే పిల్లరా చూడండి, కీర్తన 11:7 ఒక మాట ఉంటుంది. కీర్తన 11:7 చూడండి ఒక మాట ఉంటుంది. కీర్తన 11 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు భక్తి దర్శనము చేసేది. దేవునికి స్తోత్రం. చూడండి, మన దేవుడు నీతిమంతుడైన నీతిని ప్రేమించేవాడు. దేని ప్రేమిస్తాడు? ఆయన నీతిని ప్రేమిస్తాడు. దేవుని తెలుసుకొని మనం నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. ఏ చెడుకి, ఏ పాపానికి మన జీవితంలో చోటు ఉండడానికి వీల్లేదు. అలాగే లోకమంతా చెడుతనంతో నింపబడి ఉన్నది, పాపంతో నింపబడి ఉన్నదండి. లోకమంతా పాపంతో నింపబడి ఉన్నది. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడంబమై. మొదటి యోహాను 2:15-16 మనం చూసుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాట కూడా లోకం. అవి తండ్రి వాళ్ళు పుట్టినవి కాదు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకుని ఎవడైనా లోకం ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇట్లా మనం ప్రేమించకూడదు. కళ్ళుతో ఏదో చూస్తారు దాన్ని ప్రేమించకూడదు. మనం ఇష్టపడకూడదు. మనం దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుని రాజ్యాన్ని ఇష్టపడాలి, దేవుని నీతినే ఇష్టపడాలి, దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి. ఇంకా మన కళ్ళకి ఏది కనబడినా దాన్ని మనం ఎన్నడూ ప్రేమించకూడదు. ఈ లోకంలో అంత నేత్రాశ, జీవడాము, శరీరాశ, ఇట్లేట్లు మనం ప్రేమించకూడదు. ఈ చెడుతనం మనం ఏం చేయాలి చెప్పండి? ఆశ్రయించుకోవాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించిన వారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంక ప్రేమని ప్రియులరా, దేవుణ్ణి ప్రేమించటం మనం ఏంటనేది విన్నాము, తెలుసుకున్నాము. దేవుణ్ణి ప్రేమించే మనసు హృదయం అనుకుంటే ప్రతి శ్రమ నుండి దేవుడు మనం ఏం చేస్తారట? తప్పిస్తాడు. ఎలాంటి శ్రమలోకి వచ్చినా దేవుడు నిన్ను తప్పిస్తాడట. శత్రువులు ఉండొచ్చు, ఇటువంటి శత్రువులు ఉండొచ్చు, వారిని కూడా దేవుడు తప్పిస్తాడు. దేవుడికి సమస్య సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడిని ప్రేమించాలి, మందు దేవుడిని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని సేవకుల కుటుంబాన్ని ప్రేమించాలి. నాకు సేవకులంటే ఎంత ఇష్టం. నేను విశ్వాసగా ఉన్నప్పుడు పిల్లగా ప్రతి వారం మా ఇంటికి దేవుని సేవకులు పిలుచుకునేవాడు. ప్రతి వారం పిలుచుకొని నాకు మంచి భోజనం ఏర్పరిచేవాడు. సేవకుడు మా ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్లే అంతగా ఫీల్ అయ్యేవాడిని నేను. ఇప్పుడు కూడా అదే నాకు అలవాటు. ఇప్పుడు కూడా సేవకులంతా నాకు ఎంత ఇష్టం. దేవుని సేవకుడి ఇంటికి వస్తే యేసు ప్రభు వచ్చినట్లుగా ఫీల్ అయిపోయేవాడిని. ఆ దేవుని సేవకుడు అంటే ఆ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేవాడిని. మాట్లాడితే చిన్నగా మాట్లాడేవాడిని, పెద్దగా మాట్లాడగలరు కానీ అంతే గౌరవించాలి. దేవుని సేవకుడిగా చూడు నేర్చుకోవాలి, సేవకురాలుగా చూడు నేర్చుకోవాలి. మా వాళ్ళు మాతో ఉంటున్నారు, మా మధ్యలో ఉంటున్నారు, మా అన్నయ్య అవుతాడు, నాకు మా తమ్ముడు అవుతాడు, నాకు సిస్టర్ అవుతుంది అని ఆ విధంగా నేను ఉండేవాడిని కాదు. సేవకుడిగా చూసేవాడిని, సేవకుడిగా చూసేవాడిని. వారి పిల్లలు కూడా దైవికంగానే చూసేవాడిని. నేను సేవకుని ఏ విధంగా గౌరవించేవాడినో వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా గౌరవించేవాడిని. నేను నాకు మంచి బట్టలు లేకపోయినా పర్లేదు, మా దైవజుడు మంచి బట్టలు వేసుకోవాలి. నా భార్యకి మంచి బట్టలు లేకపోయినా పర్లేదు, మా దైవజనుడు మంచి వస్త్రాలు వేసుకోవాలి. మా ఇంట్లో తిన్నందుకు ఉన్న పని లేకపోయినా పర్లేదు, మా దైవజనుడి ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉండాలి అని ఆలోచించేవాడు. ఇంట్లో ఏది లేకపోతే కొనుపెట్టుకునేవాడిని. మందిరంలో ఒకవేళ ఏదైనా సాప చిరుగుపోయి వెళ్ళిపోతే మంచిగా ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చున్నది నా దేవుని సన్నిధి అని మంచి వస్తుంది. ఎలాంటి పరిస్థితి తెలిసిన ఆ పరిస్థితి నాది. అప్పటికి 5 లక్షలు అప్పు, 20 సంవత్సరాలు క్రితం పరిస్థితులకి చాలా దారుణం. రోజుకొకడు ఇంటికి వచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారానికి ఒక ప్రార్థన ఇంటి దగ్గర. మళ్ళా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, కష్టపడేవాడిని. రోజుకు 100 రూపాయలు తెచ్చుకుంటే అందులో 70 రూపాయలు సేవకి. ఎందుకో తెలుసా? సేవ విస్తరించాలి, సంఘం పెరగాలి, సంఘం బాగుండాలి. ఈరోజు ఆ ప్రభువే నన్ను బ్రతికించాడు, ఆ ప్రభు ప్రేమే నన్ను బ్రతికించింది. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే ప్రభు యొక్క కృప. ఆ ప్రభు రుణం ఏమిచ్చి తీర్చగలరు, ఏమిస్తాను రుణం తీర్చగలరు అని ఏదో ఒకటి నా తండ్రి కొరకు చేయాలి అని ప్రియులారా 70 రూపాయలు నా దేవునికి. అలా దేవుడిని ఎంతగా ఎత్తి తీసుకెళ్ళాడంటే 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ చేశాడు. 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడండి, అక్కడ నాకు చాలా డబ్బు వస్తుంది. ఇది దాదాపు ఇంచుమించు ఒక 4 రోజుల వరకు ఉంది, కంప్లీట్ అయ్యింది, బిల్ అవ్వలేదు. దేవుడు కనిపించి మాట్లాడాడు, దాన్ని విడిచిపెట్టి వచ్చి అన్నాడు. అంతే. ఆ రాత్రి మాట్లాడాడు. ఆ ఉదయాన్నే ఆఫీసులో ఫోన్ చేశాను, కరెంట్ వర్క్ చేయించాను. అయ్యా నేను వరకు చేయట్లేదు, మీరు చేయించుకోండి, నాకు రావాల్సినటువంటి ధనం ఇచ్చిస్తే మంచిది, నాకు కొన్ని పనులు చేసిన వాళ్ళందరికీ ఇస్తాను, ఏమంటారు కొంచెం వాడుకుంటామంటే అలాగే నాయుడు ఇచ్చేస్తామో, చాలా మంచివాడివి, మీ సంగతి మాకు తెలుసు, మీ బుద్ధి మాకు తెలుసు కదా, ఇచ్చేస్తామన్నారు. ఓకేనా, ఎవరిని పెట్టి చేయించుకోమని చెప్పి చివరికి వాళ్ళు నాకు ఇవ్వలేదు. అది కూడా విడిచిపెట్టేశాను, మొత్తం అంతా విడిచిపెట్టేశాను, అన్నీ విడిచిపెట్టేసి ఇల్లు, నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు, తల్లి, ఆ ఇల్లు మీరు ఉంచుకోండి, నాకు కొంచెం పొలం నాన్న తాకట్లో పెట్టి అప్పులు ఇవన్నీ ఉంటే అదన్నీ విడిపించాం, అవి కూడా తమ్ముడికి విడిచిపెట్టేశాను. అన్నీ విడిచిపెట్టేసి అప్పు ఉంది. అప్పుడు అన్నాను, నాన్న అప్పు నేను తీర్చుకుంటాను, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను అన్నయ్యాన్ని నువ్వు నన్ను పిలాలి, తమ్ముడే నేను నిన్ను పిలాలి, మన మధ్యలో ఎప్పుడు అలా ఉండకూడదు, అప్పుడు నేను తీసుకుంటాను అని చెప్పేసి నా భార్యను తీసుకొని సేవకు వచ్చేసాను. 100 రూపాయలు కూడా నాకు వచ్చేసి దేవుడి మీద ఆధారపడ్డాను. అంతే.
దేవుడు మహాకృప ఈరోజు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిందంటే ప్రేమైన ప్రియుల ఈరోజు నెలకి 80,000 లక్షల రూపాయలు వస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడికి మహిమ కలుగుతుంది. అంతేకాకుండా మేము వచ్చే చిన్న పాక, ఇందులో అది సగం ఉంటుంది, తమ్ముడాలు తెలుసు, వారికి తెలుసు, ఇందులో సగం ఉంటుంది కట్టుకున్న పాక. ఆ పాకలో ఉంటూ ఒక రేకుల షెడ్ మందిరం కట్టాడు, అది దేవుడు కట్టాడు. అది తీసేసిన తర్వాత మళ్ళీ దేవుడు పొడవు 60, ఎడలపు 47 ఎంతో ఒక మందిరం కట్టాం. అది ఎలా కట్టామంటే సంఘమే కట్టింది. 100 రూపాయలు నా దగ్గర లేవంటే ప్రతిరోజు 56 మంది వచ్చి పనిచేసి దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళే కట్టారు మందిరం. మేము ఉన్నందుకు 2 రోజులు ఆరాధించుకోవడానికి మందిరం కట్టారు. మరలా ఇంకో చోట ఇప్పుడు మందిరం కట్టబడుతుంది, దానికి 8 లక్షలు అవుతుంది. అసలు అది నాకు తెలియదు. వాళ్ళే తాగలు తీసినారు, వాళ్ళే దాన్ని మార్కింగ్ ఇచ్చినారు, వాళ్ళే మెటీరియల్ తెచ్చారు, వాళ్ళే దగ్గరుండి అంత పని చేసుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగుతున్నారు. హల్లెలూయా. ప్రేమనికిన ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే అలా దేవుడు అన్నిట్లోంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు అనేకలు సహాయం చేయాలని దేవుడు కృప చూపాడు. నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు 3 పిల్లలు. మొదట బాబు చనిపోయాడు, 2 పిల్లలు, బాబు పాప మ్యారేజ్ చేశాను. ఆ పాప కూడా 2 మగ పిల్లలు. దేవుని స్తోత్రం. ఆ పాప కూడా మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేవు, కానీ ప్రార్థన చేసాం, దేవుడు మాట్లాడాడు, సిద్ధపడిపోయాడు. అద్భుతం ఏంటంటే 1 నెలలోనే దేవుడు 20 లక్షలు ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత అద్భుతమైన దేవుడు. ఆ దేవుని ప్రేమించడం వల్ల ఏ కార్యమైన మన జీవితంలో చేయగలడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ దేవుడిని మనం ప్రేమించాలి. మంచిగా యథార్థమైన హృదయం కలిగి, నీతి గల మనసు కలిగి, పరిశుద్ధమైనటువంటి స్వభావం కలిగి ఆ దేవుని ప్రేమిస్తే నువ్వు అడగకుండా నీ అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. గొప్ప దేవుడు, మంచి దేవుడు. కనుక దేవుని ప్రేమించడం వల్ల నేను కష్టాల నుంచి తప్పిస్తాడు, వ్యాధుల్లోంచి నిన్ను తప్పిస్తాడు, అప్పులోంచి నిన్ను తప్పిస్తాడు. ఎలాంటి సమస్యలున్న దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో అప్పుల్లో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, సతమతం అవుతూ, వేదన చెందుతూ, బాధపడుతూ, కన్నీటితో జీవిస్తూ ఉన్నావా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తన ఆత్మ ద్వారా. ఇదిగో నేను తప్పించబోతున్నాను, నేను తప్పించబోతున్నాను. ప్రభు తప్పించే దేవుడు, తప్పించే దేవుడు. సామెతలు 8:17 చదవండి. సామెతలు 8:17. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా ఎతికేవారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి నీతియు నా యొద్దనున్నవి. నేను మీ బంగారం కంటేను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నన్ను ప్రేమించే వారిని నేనేం చేస్తాను అంటున్నాడు, ప్రేమించున్నాను. అంతేకాకుండా ఆయన చేతులు ఏమన్నాయంట, సిరి సంపదలు ఆయన చేతులు. ఆయన ఏమైనా మనకి ఇవ్వగలడు. ఆయన ప్రేమించు. దేవుడే నాకు చాలా ఇష్టం అంటారు, దేవుడే నాకు చాలా ప్రేమ అంటారు. దేవునికి విరోధమైన ఏవి విడిచిపెట్టడానికే ఇష్టపడరు. దేవునికి ఆయుష్కరం ఏది కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. దేవుని కొరకు ఏదైనా ఒకటి ఘనమైనది చేయడానికి ఇష్టపడరు. అయ్యో దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఏదైనా చేయాలి. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఒక మందిరం కడుతూ ఉంటే ఆ మందిరికి ఎంత కూలి పని అవుతుందో అదంతా నేను పెట్టుకుంటున్నాను అని చెప్పాను. ఆ మందిరానికి కూలి పని అంతా నేను పెట్టుకుంటాను. ఎందుకంటే దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ, యేసయ్య అంటే నాకు ఎంతో ప్రేమ. ఏమైనా నేను చెయ్యాలి, ఏం చేసినా తక్కువే. ప్రేమ క్రియల్లో చూపించాలి. యేసు ప్రభుని ఒకరు భోజనాన్ని పిలిచినప్పుడు అక్కడికి అందరూ వచ్చారు. ఒక స్త్రీ కూడా వచ్చింది. ఆమె ఏం చేసింది, వెనకాతలు వచ్చి అత్తుగొట్లు పగలగొట్టి
తను అభిషేకించి ప్రభు యొక్క పాదాలు కన్నీటితో కడుగుతూ ముద్దులాడుతూ తన తల్లిదండ్రులతో పాదాలు తుడుస్తూ ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక నేను విస్తారంగా తన పాపాలన్నీ నేను క్షమిస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ సొరుక్కుంటారు. మీరు నన్ను పిలిచారు కానీ కనీసం కాలు కడుక్కుని నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈవిడైతే తన కన్నీటితో నా పాదాలు. అక్కడ మరొక విషయం ఏంటంటే విలువైనటువంటి అత్తిబాటులో ఏం చేసిందని పగలగొట్టింది. అంటే దేవుని ప్రేమించే ప్రేమ తనలో ఉంది కనుక దేవుని కొరకు నష్టపోయే మనసు తనలో కనిపించింది. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించే మనసు నీలో ఉంటే దేవుని కొరకు నువ్వు నష్టపోవడానికైనా సరే ఇష్టపడతావు. ఓ రోజు ఒక స్త్రీ వచ్చింది, ఇలా కూర్చున్నాను, నేను అలా కూర్చుని మాట్లాడుతున్నాను. ప్రభు అంటే నాకు ఎంత ఇష్టమైనా, ప్రభు నాకు ఎంతో ప్రేమ అని చెప్తున్నాను. అవునా, అలా ఊపడుతూనే దేవుడు చూపిస్తున్నాను. అప్పుడు ఆమె వెంటనే చెవులు ఈ ముగ్గురే తీసేసి మెల్లో తీసేసి పట్టుకొని అయ్యారు చేతి చెప్పండి, చేతులు పెడుతుంది. ఎందుకు ఆలోచిస్తారు? అమ్మా ప్రార్థన చేయమని కానీ పెడతాను అనుకున్నాను. లేదు అసలు మీరు తీసుకొని సేవకు వాడండి. ఏమంటుంది? అమ్మా మీ అత్తకి, మీ అమ్మాలకి, నీ భర్తకి, మీ కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలిస్తే, అయ్యా ఒకవేళ తెలిస్తే నన్ను తిడతారు, కొడతారు, ఏమైనా చేయవచ్చు, కానీ నా ప్రభు కొరకు నష్టపోయినా పర్లేదు, ఆ శ్రమ భరించినా పర్లేదు, దెబ్బలు తిన్నా పర్లేదు, మాటలు కాసినా పర్లేదు, నా ప్రభు కొరకు ఏమైనా పర్వాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నాకు ఎంతో ప్రేమగా, ప్రభు నాకు ఎంతో ఇష్టమయ్యా, ఏమి ఇస్తాయి రుణం తీర్చగలయ్యా. ఆ ప్రేమ ఏం చేసిందండి? క్రియలు ఏం చెప్తుంది? చూపించింది. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించే మనస్సు మనకు ఉంటే దాని క్రియల్లో మనం ఇచ్చే చెప్పండి, అది ప్రభుని ప్రేమించడం. అలాగే మీ దగ్గర బంగారం ఏంటి దేవుడికి ఇచ్చింది నేను చెప్పలేదు. క్రియ దేవుడు ప్రేరేపిస్తే దాన్ని మనం ఏం చేయలేము, దాన్ని మనం ఏమి చేయలేం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని అక్కడ అలా చదువుకుంటే ఆ సామెతలో 8వ చదువుకుంటే ఏమనంటే ఆయన ప్రేమించమనట ఆయన ఆస్తికర్తగా చేస్తాడు. ఏదో చెప్పండి. క్రైస్తులు ఆస్తి సంపాదించుకోవచ్చా, సంపాదించుకోకూడదా? పాస్ గారు ఏంటి? ఆస్తి సంపాదించుకోవచ్చా, సంపాదించుకోకూడదు? చాలా మంది ధనం గురించి మాట్లాడి ఇష్టపడరు. మరి మీరు సంపాదించుకోకపోతే మాకు ధనం ఎలా ఉంటుంది చెప్పండి? సేవకి దేవుడు మీకు సమృద్ధిగా సంపదలు ఇస్తారు కదా, మీరు ధారాళంగా మాకు ఇవ్వగలుగుతారు. దేవుడు గొప్ప సిరి సంపదలతో మిమ్మల్ని అందరినీ నింపునే గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించుకున్నాడు, సిరి సంపదలతో ఏం చేస్తాడట? నింపుతాడంటే. నింపే దేవుడు అండి, గొప్ప దేవుడు. ఇక్కడ కూర్చున్నట్టు మీ అందరినీ దేవుడు మీ శ్రమంలోండి, కష్టాల్లోంచి, బాధల్లోంచి, అప్పుల్లోండి తప్పించి మిమ్మల్ని సిరి సంపదలతో నింపబోతా ఉన్నాడు. సిరి సంపదలతో నింపబోతా ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమించే హృదయాలు మీలో ఉన్నాయి. దేవుని ప్రేమించే మనస్సు మీరు కలిగి ఉన్నారు కనుక దేవుడు మిమ్మల్ని సిరి సంపదలతో. భయపడకు, కృంగిపోకు, దిగులు చెందుకు. ప్రస్తుత పరిస్థితులు బాగోలేదేమో, ప్రస్తుత నీ స్థితిగతులు బాగోలేదేమో, పరిస్థితులు ఇబ్బందులు గుండి వెళ్తున్నావేమో, పరిస్థితులు కష్టాలు గుండి వెళ్తున్నావేమో, ప్రస్తుతం ఎంత కష్టపడినా అంతకే నీ జీవితంలో స్వస్థ ఉన్నాయేమో. ఒక రోజు రాబోతుంది నువ్వు ఎంత ఖర్చు పెట్టినా తరగనంత చూడబోతున్నావు. నీవే అనేకరికి పోతున్నావు. ఇప్పుడు ఒకవేళ నీ చెయ్యి ఇలా ఉందేమో, ఈ రోజు నీ చేతి ఇలా ఉందేమో, కానీ ఒక రోజు రాబోతుంది నీ చెయ్యి ఇలా మారబోతుంది. నీకు అర్థమే తెలుసా? నీ అవసరాలు పెట్టి చేతి చాపుతున్నవేమో. సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం, నేను కావచ్చు, అందరితో దేవుడు తన ఆత్మను బయటపరుస్తుంటే అవసరాన్ని పెట్టి నువ్వు చేతులలో సాగుతున్నాయేమో. ఒక రోజు రాబోతుంది
నీవేలకు ఇచ్చేవాడు వెళ్ళబోతున్నాడు. భయపడక. నువ్వు ప్రేమిస్తున్నది ఎవరినో తెలిసిన సృష్టికర్తని. నిన్ను ప్రాణంగా ప్రేమించే ప్రభుని, సర్వలోకాన్ని ప్రేమించే ప్రభుని, సర్వ మానవాల పాపముల కొరకు శాపముల కొరకు కలవరి శిలువలో రక్తాన్ని సిందించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు నేను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే ఈ లోకంలో మనకి అన్ని విధాలుగా ఆస్వాదించే ప్రేమ బయట గౌరవిస్తుంది. గొప్ప ప్రేమ బయట. అందుకే ఆయన ప్రేమించమని తప్పిస్తాడు, అన్ని విధాలుగా చేస్తాడు. గౌరవిస్తాడు. రెండోది ఘనపరిచే దేవుడు. చెప్పండి, వివరించడానికి మొదటి ప్రేమించమని దేవుడు తప్పిస్తాడు, అన్నింటినీ తప్పిస్తాడు, అన్నింటిని తప్పిస్తాడు, అన్ని దయచేస్తాడు. రెండవది ఘనపరిచే దేవుడు. దేవుడిని ప్రేమించే వాడిని దేవుడు ఏం చేస్తాడా? అది చెప్పండి, నేను గొప్పగా గణపరచబోతున్నాను. మూడోది ఏం తెలిసినా గొప్ప చేస్తాడట. 97 కీర్తన మనం ఎందుకున్నా? మొదటి తప్పించే దేవుడు, రెండోది ఘనపరిచే దేవుడు, మూడోది గొప్ప చేసే దేవుడు. దేవుడు ప్రేమించు, ఇంకా ప్రేమించు, ఇంకా ప్రేమించు, ఇంకా ప్రేమించు. దేవుడిని గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప చేయబోతున్నాడు. నిన్ను ఏ విధంగా గొప్ప చేస్తున్నాడు తెలియదు, కానీ నిన్ను, నీ బిడ్డని, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. ఆయన గొప్ప చేయబోతున్నాడు. సంఘానికి వదిలి గొప్ప చేయబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది. ఏమవుతుందో తెలుసా? మీ నోటంటే ఒక మాట, ఈ స్థలం సరిపోలేదు, ఈ స్థలం ఆరాధించుకోవడానికి సరిపోలేదే అని మాట మీ నోటంటే రాబోతుంది. అంతగా దేవుడు నువ్వు గొప్ప చేయబోతున్నాడు. కూర్చున్నటువంటి బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. మీ బిడ్డలు కూడా గొప్పగా చేయబోతున్నారు, గొప్పగా జీవించిపోతున్నారు, గొప్పలు చేయబోతున్నాడు. అనుకుంటున్నాయేమో మేము పేదరికలు ఉన్నాం, కష్టాలు ఉన్నాం, శ్రమలు ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, మా పరిస్థితులు మారలేదే, ప్రభు నమ్ముకున్నా, ప్రభు ప్రార్థించిన ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయే అని అనుకుంటున్నానేమో. ఇదిగో ప్రభు అంటున్నాడు, నేను గొప్ప చేయబోతున్నాను, నీ బిడ్డలు గొప్ప చేయబోతున్నాను, గొప్ప గొప్ప మార్గాల్లో నడిపించబోతున్నాను, గొప్ప మేలులతో మిమ్మల్ని నింపబోతున్నాను, గొప్ప గొప్ప కార్యాలు మీ కళ్ళని జరిగించబోతున్నాను. ప్రభువుని ప్రేమించే ప్రతి ఒక్కరిని తప్పిస్తాడు, కనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. ఆయన ఉదయిస్తాడు, గొప్ప చేస్తాడు. ఈరోజు మా కుటుంబంలో ఒకప్పుడు మేమే పేదవారు, మేమే దరిద్రులుగా ఉండేవారు, దిక్కుమాల స్థితిలో అడుక్కున్న వారిలాగా ఉండేవారు. మేము ఈరోజు ఊరంతా మా గురించి చెప్పుకుంటారు. మా కుటుంబం అంతా చాలా పెద్ద కుటుంబం అది, కానీ ఈరోజు ఆ కుటుంబం నాకు ఎటువంటి సంబంధమే లేదు. బంధువులు ఎవరో నాకు తెలియదు. ప్రభుని తెలుసుకున్నాక, ప్రభు నమ్ముకుని బిడ్డలే నా కుటుంబం. ఇంకా అంతే. ఇంకా ఆ కుటుంబంతో నాకు సంబంధం ఉంది. పండుగలు, తీర్థాలు, అలుగులు ఏం నాకు తెలియదు. ఇంకా విశ్వాసంగా ఉన్న దగ్గర నుంచి కూడా అన్నీ మారుకున్నాను, అన్నీ విడిచిపెట్టాను. ఎవరు దేవుని నమ్ముకుంటారో వాళ్ళే నా బంధువులు, ఇంకా వాళ్ళే నా స్నేహితులు, వాళ్ళే నా కుటుంబస్తులు. అంతగా నేను ఇంకా భావించుకొని బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేసాను. కానీ వాళ్ళంటే ప్రేమే. వాళ్ళ రక్షణలో నడిపించబడాలి, వాళ్ళు ప్రభు మార్గంలో నడిపించబడాలి. ప్రార్థిస్తూ ఉంటాను, సువార్త చెప్తూ ఉంటాను, ప్రభు ప్రేమ వాళ్ళు పంచుతూ ఉంటాను. కానీ వాళ్ళ అలవాట్లలో, వాళ్ళ పద్ధతుల్లో, వాళ్ళ క్రియల్లో మాత్రం నేను పాల్పంచుకోవడానికి ఇష్టపడలేను. ఈరోజు ఎంత గొప్పగా దేవుడు దీవించాడంటే నిజంగా అది జ్ఞాపకం చేసుకుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తా ఉంటాను. ఆ పాపని అనుకున్నాను, నా పిల్లల్ని అప్పుడు పేదరికం పెట్టి మా అబ్బాయి ఎవరినో లవ్ చేసి ఎవరిని తీసుకొచ్చుకుంటున్నా, పెళ్లి చేయలేను, పెళ్లి చేయడం డబ్బులు నాకు చేయలేను అనుకున్నాను. మా అమ్మాయి విషయాలు అనుకునేవాడిని, మా అమ్మాయి కూడా ఎవరిని ఇష్టపడి చేసుకుంటుందిలే, పెళ్లి చేయలేను అనుకుంటేవాడిని నేను. కానీ రోజు మా అమ్మాయి దేవుడు ఎలాంటి కుటుంబాలకు ఇచ్చారంటే ఇక్కడ ఆపుకుంటా 4 రోజు జంక్షన్, ఆ జంక్షన్లోనే వాళ్ళ ఇల్లు. కోటీసుల కుటుంబం నాకు ఆశ్చర్యం. దేవుడు ఎంత గొప్పవాడు.
దేవుని ప్రేమించే మనసు హృదయానికి ఉంటే చాలు. నేను గొప్పలు చేస్తాడైతే దేవునికి ఇస్తుంది. ఆశ్చర్యం మా ఊరంతా కూడా అంత పెద్ద కుటుంబం ఎలా? దేవుని వాక్యం ఉంది కదండి, మొదటి ఆహ్వానం 4-5 సేవలు అనుకుంటాను, 4-5 వర్షాలు ఉంటుంది కదా. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఆ గొప్పవాడు నీలో ఉన్నాడు కనుక నీలో ఉండి నేను చేయబోతున్నాడు, అయినా గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడు ఈ సంఘంలో ఉన్నాడు కనుక ఈ సంఘాన్ని గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప సంఘం దీవించిపోతున్నాడు. సంఘంలో చేర్చిన ప్రతి కుటుంబాన్ని గొప్ప మేలుతో నింపబోతున్నాడు. గొప్ప శిష్యుడు. 4వది దీర్ఘాయుష్యంతులుగా తృప్తిపరిచే దేవుడు. అలాంటి దేవుడు చెప్పండి. దీర్ఘాయుష్యత తృప్తిపరిచే దేవుడు. నేను బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుని అడిగాను, ప్రభువా నేను చాలా బలహీన కదా, కూర్చుంటే లెగలేను, లెగిస్తే కూర్చోలేను కదా, చాలా బలహీన కదా ప్రభువా అని ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు కల్లో కనిపించి ఒక వేణొచ్చేలా గోడ మీద ఒక అచ్చనలా రాసింది. అది ఎంత అని అడుగుతుంది కళ్ళని. 9 అని చెప్పాను. మరొక ఆ ఏను ఇంకొక అచ్చం రాసింది పక్కన ఇలాగా. ఇది ఎంత అని అడిగింది. 9 అని చెప్పాను. 2 కలిపితే ఎంత? 99. అప్పుడు స్వరం మాట్లాడుతుంది, నేను నీకు 99 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను. ఈరోజు అందుకే దేనికి భయపడినాక వాయిద్యులు భయపడినాక నాకు కరోనా టైంలో కూడా చర్చ ముయ్యలేదండి. గృహ కూటాలు కూడా ఆపలేదు. పోలీసులు వచ్చి కరోనా ఉన్న దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేసాం. మాస్క్ వేయడం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఖచ్చితంగా నేను 9 సంవత్సరాలు బతుకుతాను. నాకు విశ్వాసం ఉంది. దేవుని ప్రేమించడం వల్ల దీర్ఘాయుష్ని ఇస్తారండి. దేవుడు ప్రభుని ప్రేమించడం వల్ల మనం దీర్ఘాయుష్యంతులుగా చేస్తాం. దీర్ఘాయుస్తాయని మనల్ని తృప్తిపరిచే దేవుడైనా. బలిగెళ్తుందేమో భయపడతానేమో, భయపడతాం. దేవుడు అంటున్నాడు, నీ దీర్ఘాయుష్ని పెంచబోతున్నాడు. నీ పిల్లలకి బలిగెంతులు ఉన్నాయేమో, భయపడుతున్నావేమో, ఏం జరుగుతుంది. దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చి నీ పెంచబోతున్నాడు. హల్లెలూయా. దీర్ఘాయుష్యంతులుగా చేయబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి, ఎంత ప్రేమగల దేవుడు అండి. ఆయన ప్రేమించే మనసు ఉంటే చాలు, ఆయన వాక్యాన్ని ప్రేమించే మనసు ఉంటే చాలు, ఆయన సన్నిధిని ప్రేమించే మనసు ఉంటే చాలు, ఆయన సంఘాన్ని ప్రేమించే మనసు ఉంటే చాలు. ఆయనను ప్రేమిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు, నేను గొప్ప చేస్తాడు, దీర్ఘాయుస్తాయి, నిన్ను తృప్తిపరుస్తాడైనా. ఎంత గొప్ప దేవుడైనా. దేవుని ప్రేమించు. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థం అవడానికి చిన్న మాట చెప్పాను. దేవుడి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ పిల్లలకి అర్థం చిన్న మాట చేస్తాను. ఒక ప్రాంతంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయిని ఇష్టపడి 3 సంవత్సరాలుగా వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడు. 3 సంవత్సరాలు పరిచయం పెంచుకున్నాక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత అమ్మాయితో అంటున్నాడంట, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. సరే మా అమ్మాయికి ఇష్టమైతే ఓకే నాకు కూడా అన్నదంట అమ్మాయి. సరే మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను అని మాట్లాడినప్పుడు, బాబు సరే నీ మంచితనం ఏంటో మేము ఎరుగున్నాం, సరే బాబు అలాగే అని అన్నారంట. అప్పుడు సరే ఈ అమ్మాయికి కూడా మళ్ళీ చెప్పాడంట, నేను పెళ్లి చేసుకుంటాను, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అన్నప్పుడు అమ్మాయి అన్నదంట, సరే నేను ఇష్టపడుతున్నాను, అయితే నాకు ఒక పని చేసి పెడతావా అన్నదంట అమ్మాయి. ఏంటి చెప్పు, నీ కొరకు నేను ఏమైనా చేస్తాను, ఎందుకంటే నీ వెంట నాకు ఎంతో ఇష్టం, నీ వెంట నాకు ఎంతో ప్రేమ కనుక చెప్పు అన్నప్పుడు, ఏమీ లేదు, నాకు 2 కళ్ళు కనిపించు కదా, నాకు ఆపరేషన్ చేస్తావా, కళ్ళు వచ్చినట్టుగా చేస్తావా అనేసి అమ్మాయి అబ్బాయితో మాట్లాడింది. అప్పుడు అబ్బాయి అన్నాడంట, నీ వెంట నాకు ఎంత ఇష్టం, ఎంతో ప్రేమ కనుక ఖచ్చితంగా నీకు కళ్ళు వచ్చినట్టుగా నేను చేస్తాను, నీకు ఆపరేషన్ నేను చేస్తాను అని మాట ఇచ్చాడంట. ఆ అమ్మాయి మీద ప్రేమ చూడండి ఎంతగా ఆయనలో ప్రేమ పుట్టించింది. అప్పుడు వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాడు. డాక్టర్లు చేసి అన్నీ చేసి ఏమన్నారంటే,
ఈ కళ్ళుకి ఆపరేషన్ చేసినా సరే ఈ కళ్ళు మాత్రమో పనిచేయవని చెప్పారంట. ఎక్కడైనా కళ్ళు ఏమైనా దొరికితే ఎవరైనా దానం చేస్తే తీసుకొచ్చి మీరు ఇస్తే ఆ అమ్మాయికి ఆ కళ్ళు మేము చెక్ చేస్తాం అని చెప్పారు. ఈ అబ్బాయి ఆ అమ్మాయి మీద ప్రేమతో ఎన్నో ప్రయత్నాలు చేశాడంట. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడ దానము చేసేవాడు కనపడలేదు. అప్పుడే అబ్బాయి ఖచ్చితంగా అమ్మాయి చూపు రావాలి, ఖచ్చితంగా అమ్మాయి లోకాన్ని చూడాలి అని తన మీద ఉన్న ప్రేమతో తను ఏం చేశాడంటే తను 2 కళ్ళు తీసి అమ్మాయికి దానం చేశాడు. అప్పుడు ఆ 2 కళ్ళు డాక్టర్కి ఇస్తే అప్పుడు డాక్టర్ గారు 2 కళ్ళు అమ్మాయికి చెక్ చేశారు. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి కట్లు ఇప్పిన తర్వాత ఆ అమ్మాయిని చూడగలిగినప్పుడు కొన్ని నెలలు గడిచిన తర్వాత కొంచెం బాగా కోరుకున్నాక అప్పుడు మళ్ళా ఆ అబ్బాయి కబురు పంపాడు అన్నమాట. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను చెప్పాను కదా, ఒకసారి మరి నేను సిద్ధపడుతున్నాను ఏమంటుందో అడగని కబురు పంపించినప్పుడు ఎవరు ఏంటి అన్నదంట అమ్మాయి. ఎవరు కాదు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాడు కదా, నీ కళ్ళు తడి చేశాడు కదా, నేను పెళ్లి చేసుకుంటాను నీతో చెప్పాడు కదా, ఆ అబ్బాయే కబురు పంపాడంటే ఆ అబ్బాయా నేను చేసుకున్నాను, నాకు నచ్చిన నేను చేసుకుంటానులే. అప్పుడు ఏదో అలాగే అన్నాను, నేను చేసుకోను, అప్పుడు నేను పెళ్లి చేసుకోను, నాకు పుట్టుతో కళ్ళు లేవు, ఇప్పుడు నాకు కళ్ళు వచ్చాయి, లోకాన్ని చూస్తున్నాను, సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, కొంత కాలం గడిచిన తర్వాత నాకు ఇష్టపడిన వాళ్ళు నేను చేసుకుంటానులే అన్నదంట. తల్లిదండ్రులు అన్నారంటే నీకు మతి ఉందో లేదా, నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా అబ్బాయికి, నువ్వంటే ఎంతో ప్రేమ తెలుసా అబ్బాయికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మీరు ఊరుకోండి, నాకు తెలుసులే ఎవరిని చేసుకోవాలో, ఎవరిని చేసుకుంటే లైఫ్ బాగుంటుందో నాకు తెలుసు, మీరు ఊరుకోండి అన్నదంట తల్లిదండ్రులు. హే నీకు మతిపోయిందా, 3 సంవత్సరాలు బట్టి పరిశ్రమ పెంచుకోండి అబ్బాయి, నువ్వంటే ఎంతో ప్రేమ ఎంతో ఇష్టము, ఆ అబ్బాయిని చేసుకుని అంటున్నావు ఏంటి, మీరు ఎందుకు అలా ఇబ్బంది పెడతారు, ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసులేండి అని తల్లిదండ్రులు తిరుగుబాటు చేసిందంట. అమ్మాయి ఇష్టపడట్లేదంట. సరే ఆ అబ్బాయిని తీసుకొచ్చారంట. ఆ అబ్బాయి అడిగాడంట, నేను చేసుకోవాలి, నేను చేసుకోను బా అన్నదంట అమ్మాయి. నీకు దండం పెడతాను, నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఎంతో ప్రేమ, ప్లీజ్ అలాగ అనుకో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని బెసరేసిందంట. లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాంట. తల్లి ఎంతో బాధపడ్డాడు. అబ్బాయి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి డోర్ తీసి బయటకు వచ్చింది. అప్పుడు తల్లిదండ్రులు దండం పెట్టి, అమ్మా అసలు కొంచెమైనా ఆలోచిస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఆ అబ్బాయి ప్రేమ నీకు అర్థం కాలేదా, ఆ అబ్బాయి నేను ఎంతగా ప్రేమిస్తున్నా నీకు అర్థం కాలేదా, ఆ అబ్బాయి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ నీకు తెలుసా, మీరేం మాట్లాడకండి, మీరేమో చెప్పకండి అని వారిని తొలకరించేసిందంట. అప్పుడు తల్లిదండ్రులు అన్నారంట, ఇదిగో చివరిగా ఒక మాట చెప్తాను, అబ్బాయిని ఎంతగా ప్రేమించాడో తెలుసా, ఈరోజు నువ్వు చూస్తున్నావంటే దానికి కారణము ఆ అబ్బాయి. ఈరోజు నీకు 2 కళ్ళు ఉన్నాయంటే కారణం ఏంటి తెలుసా, ఆ అబ్బాయి. అవును నేను కాదనలేదు, ఆ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, ఆపరేషన్ చేయించాడు, నా డబ్బు ఖర్చు పెట్టాడు, కాస్త ఏదో ఖర్చు పెట్టచ్చు, అంత మాత్రంలో మీరు చెప్తే చేసేసుకోవాలా, అబ్బాయిని చేసేసుకోవాలా అన్నదంట. ఇదిగో ఆలోచించు, ఆ అబ్బాయి ఎంత ప్రేమని పట్ల చూపాడో తెలుసా, నీ 2 కళ్ళు ఆపరేట్ చేసిన పంచేవ డాక్టర్ చెప్పినప్పుడు ఆ అబ్బాయి 2 కళ్ళు తీసి నీకు దానం చేశాడు, నీకు చూపించాడు, ఈరోజు ఆ అబ్బాయి గుడ్డివాడైపోయాడు అని చెప్పాడు. అలా నిలబడిపోయాడు. ప్రేమని పిల్లరా, ఈ కుర్రవాడు ఆ అమ్మాయికి ఏం దానం చేశాడండి, కళ్ళు దానం చేశాడు. కానీ నేను ప్రేమిస్తున్నటువంటి ప్రభువా యేసు క్రీస్తు ఏమో దానం చేశాడు తెలుసా, తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు దానం చేశాడండి, తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. ఎంత ప్రేమ కలిగిన ప్రభు అండి. రోమా 5:8 మనం చూసుకున్నట్లయితే మనం పాపులమై ఉండగా మన కొరకు ఏం చేశాడు, ఆయన ప్రాణ త్యాగం చేశాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంతగా వాళ్ళ పట్ల ప్రేమను పంచిన దేవుడు, ఎంతగా ప్రేమ చూపిన దేవుడు. ఆ ప్రేమ నాడు ప్రపంచానికి అర్థం కాలేదు.
ఈ ప్రపంచానికి అర్థం కాలేదైన ప్రేమ. ఆ కుర్రవాడు 2 కళ్ళు దానం చేశాడు అమ్మాయి పట్ల ప్రేమ ఉన్నందుకు. కానీ యేసుక్రీస్తు ప్రభు సర్వలోక మానవులందరి పట్ల ప్రేమను పంచాడు. నువ్వు పాపుగా ఉండి మరణించడానికి ఇష్టం లేదు. నువ్వు రోగిగా ఉండి మరణించడానికి ఇష్టం లేదు. నువ్వు నిత్య నరకానికి పోవడానికి ఇష్టం లేదు. నిత్య రాజ్యంలో నీవు నిన్ను చేర్చబడాలని, ఆయన రాజ్యంలో నీవు నిన్ను ఉండాలని, నిత్య జీవానికి పాత్రగా మార్చబడాలని తండ్రిని ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. కలవరి సిలువను మానవుడు వేలాడాడు, తన రక్తాన్ని సిందించాడు. ఆఖరు రక్తపట్టును సిందించినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకే ఈరోజు ఆ ప్రభు అంటే మాకు ఎంత ప్రేమ, ఎంత ప్రేమ ప్రభు ప్రేమ. ఈరోజు ప్రియులారా, ఆ ప్రభు ప్రేమ ఎరగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని అనేక ప్రాంతాలకు ఆ ప్రేమను మోసుకున్నారు, ఆ ప్రేమను పంచుతూ ఉంటుంటారు. ఏం చేస్తున్నా ఆయన రుణం మనం తెచ్చుకోవాలి. దేవుని ప్రేమ సముద్రం కంటే లోతైనదట, శిఖరము కంటే ఎత్తైనదట. దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమమయుడు నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగమే చేశాడంట. ఆ ప్రేమ నీకు అర్థమైనట్లయితే నీ పరిస్థితులు మారిపోతాయి. ఆ యేసయ్య ప్రేమ నీకు అర్థమైనట్లయితే నీ పరిస్థితులు మారిపోతాయి. ఆ ప్రేమ మా జీవితంలో మేము అర్థం చేసుకుని కనుక ఈరోజు మా పరిస్థితులు మార్చబడ్డాయి, మా బ్రతుకులు మారాయి, మా జీవితాలు మారాయి, మా స్థితిగతులు మారాయి. దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే మా స్థితి మార్చింది, మా పరిస్థితి మార్చింది, మా బ్రతుకు మార్చింది, మా గుణం మార్చింది, మా స్వభావం మార్చింది, అన్ని మార్చింది. అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలబెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ ఈరోజు నీ ఎదుకు వచ్చినది. ఆ ప్రేమ అడుగుతుంది, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించినట్లయితే నేను తప్పిస్తాను, నేను ఘనపరుచుకుంటాను, నేను గొప్ప చేసుకుంటాను, నేను దీర్ఘాయుస్తు నిన్ను తృప్తిపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్నటువంటి బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దయచేసి దేవుడిని ప్రేమించండి, అనగా దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. ఇంకా దేన్ని ప్రేమించకండి. నీ కళ్ళ ముందు బంగారం ఉండొచ్చు, ఎండు ఉండొచ్చు, వజ్రం ఉండొచ్చు, దేన్ని ప్రేమించకండి. అపోస్తలుడు పౌలు అంటాడు, నా గుడిదంతా పెంట మీద చెత్తతో సమానం అంటాడు. ధనాన్ని చెత్తతో సమానం ప్రేమించుకున్నాడు. దేవుడు ఉంటే నాకు చాలు. దేవుడు స్తోత్రం. ఎలా ఉండాలి మనం? నా యేసయ్య నాకుంటే చాలు, నా యేసయ్య నాకుంటే చాలు. నువ్వు దేవుని ప్రేమించి నేర్చుకున్నట్లయితే ఆ ప్రేమ నేను అంటున్నాడు, నేను ప్రేమిస్తాను, నేను అన్నిటినీ తప్పిస్తాను, నేను ఘనపరుస్తాను, నేను గొప్ప చేస్తాను, నేను దీర్ఘాస్తి నిన్ను తృప్తిపరుస్తాను. దేవుని స్తోత్రం. ఆ ప్రేమే 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మరియమ్మ గర్భాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకానికి శిష్యుగా వచ్చింది. ఆ ప్రేమ ఈనాడు ప్రపంచం అంతా కూడా ప్రసరిస్తూ ఉంది. ఆ ప్రేమ ఎవరు అర్థం చేసుకుంటారో, ఆ ప్రేమ ఎవరు గుండెల్లోకి వెళ్తారో, ఏ కుటుంబాలకు ఆహ్వానిస్తారో ఆ కుటుంబంలోని నిజమైన క్రిస్మస్ ఆనందం, సంతోషం అనిపించడం. దేవుని ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, ఆనందం. ఆ ప్రేమ నీ జీవితంలో పొందుకో, ఆ ప్రేమను సంపాదించుకో, నీ జీవిత ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రేమమయుడిగా వచ్చాడు. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుని ఆ ప్రేమను పొందుకుంటే చాలు, నీ జీవితంలో క్రిస్మస్ ఆనంద సంతోషాన్ని నువ్వు అనిపించగలుగుతావు. ఈ డిసెంబర్ నెల కాదు, నీ బ్రతుకు దినములన్నీ కూడా అనిపిస్తూనే ఉంటావు. ఈ ఒక నెల మనకు సంతోష ఆనందించే సంతోషించే ఉండకూడదు. ప్రతి నెల ప్రతి దినం కూడా మన క్రిస్మస్ పండగగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ నెలే క్రిస్మస్, ఈ నెలే క్రిస్మస్ పండుగ, ఈ నెలే క్రిస్మస్ ఆనందం అంటే వాళ్ళు భక్తులు, గట్టి భక్తులు కానే కాదు. నిత్యం మనకు ఆనందం, నిత్యం సంతోషం. దేవుని అంగీకరించిన మొదటి దినం నుంచి ప్రతి దినములంతా కూడా క్రిస్మస్ ఆనంద సంతోషం అనుభవించాలని యేసయ్య ప్రేమ మన అందుకు వచ్చిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక.
మరి సమీక్షించినటువంటి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటాం. ఈ మాట